నమస్తే పొలిటికల్ వ్యాస్కు స్వాగతం. వారం పాటు జాతీయ అంతర్జాతీయ విశేషాలపై విశ్లేషణ చేసుకునేటువంటి కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు సీనియర్ జర్నలిస్టు విశ్లేషకులు కందాడే పార్సాది గారు ఉన్నారు. పార్సాది గారు నమస్తే అండి. భారతదేశం గర్వించదగ్గటువంటి విషయము, భారత పౌరులంతా కూడా గల్లా ఎగరేసుకునేటువంటి ఒక అంశాన్ని మనం చూసాం. ఇప్పటిదాకా మనకేదైనా జరిగితే కూడా అమెరికా వైపు చైనాను రష్యాను సాయం అర్థించేటువంటి దిశ నుంచి ఉక్రెయిన్ రష్యా రెండు దేశాల మధ్యన భారతదేశం మధ్యవర్తిత్వం వహిస్తే మేము శాంతి చర్చలకు సిద్ధమని రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడాలని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? దాన్ని వెనుకున్నటువంటి నేపథ్యాన్ని మనం ఎట్లా చూడవచ్చు? ఈరోజు భారత్ యొక్క స్థానం ప్రపంచ దేశాల్లో పెరిగిందనేది వాస్తవం. రెండవది ఇది మరొక రోజు భారత్ తీసుకుంటున్న వైఖరి ఏదైతే ఉందో ఆ వైఖరి కూడా ప్రపంచ ప్రజలు నెమ్మదిగా యాక్సెప్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈ ప్రపంచం ముఖ్యంగా ఈ ఐసిస్ అనే మహమ్మారి వచ్చిన తర్వాత ఈ మొత్తం జిహాదీ వ్యవహారాలు కానీ లేదా ఇటువంటి వ్యవహారాలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం కానీ ఇవన్నీ కూడా చూసి ఈరోజు అందరూ విసిగిపోయి ఉన్నారు ఈ మొత్తం వ్యవహారంతో. కేవలం తమ దేశ ప్రయోజనాలను కాపాడుకోవడానికో లేదా తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికో అమెరికా లాంటి దేశం చేస్తున్న కొన్ని పనుల్ని ఈరోజు ప్రజలు అంగీకరించడం లేదు. ఇది నెమ్మదిగా అమెరికా కూడా తెలిసి వస్తోంది. ఆ తెలిసి వస్తున్న నేపథ్యంలో అమెరికా మళ్ళా రకరకాల పేర్లతో తన ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది. రకరకాల పేర్లు, ఒకటి ఇస్లామిక్ తీవ్రవాదం అనొచ్చు, లేదా ఇంకొక స్వేచ్ఛాయుత వాతావరణానికి భిన్నంగా నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారన్న పేర్లతో కావచ్చు, ఈ లిబరలిజం సోషలిజం లాంటి వాటిని వ్యతిరేకిస్తున్నారని రకరకాల కారణాలతో చాలా దేశాల మీద అమెరికా ఒక రకమైన ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈ ఇబ్బందికరమైన వాతావరణంలో ఆ వాతావరణాన్ని తట్టుకొని కొన్ని దేశాలు గట్టిగా నిలబడగలుగుతున్నాయి. అటువంటి దేశాలలో ముఖ్యంగా భారతదేశం ఒకటి. ఇప్పుడు మనం బ్రిక్స్ కూటమి ఏదైతే తీసుకుంటామో, అమెరికా రష్యా రెండు అగ్రదేశాలన్నీ మనం అనుకుంటే, ఈ బ్రిక్స్ కూటమి బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, చైనా, భారత్, దాంతో రష్యా కూడా ఉంది. కానీ ఈ 4 దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ 4 దేశాలు అమెరికా రష్యాలతో సమానంగా ఈరోజు ప్రపంచ రాజకీయాల్ని శాసించే దిశగా సాగుతున్న వేళ ఇక్కడ సౌత్ ఆఫ్రికా కొన్ని తప్పులు చేసింది. సౌత్ ఆఫ్రికా ఏం చేసింది? పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధ సమయంలో పాలస్తీనా వైపు వెళ్ళి మొగ్గు చూపి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కి సౌత్ ఆఫ్రికానే వెళ్ళింది ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా. సో ఇక మిగిలింది చైనాని అటు రష్యా కానీ ఇటు అమెరికా కానీ అంగీకరించే ప్రసక్తి లేదు. చైనాను కూడా అంగీకరించారు. అటువంటి పరిస్థితుల్లో మిగిలింది బ్రెజిల్ కానీ భారతదేశం కానీ. బ్రెజిల్ కన్నా కూడా ఈరోజు భారతదేశానికి విలువ ఎక్కువ రావడానికి కారణం భారతదేశంలో ప్రజాస్వామ్యం ఒక గట్టిగా నిలదొక్కుని కొనసాగుతూ ఉండడం, ప్రజాస్వామ్య విలువలు పునాదులు ఉండడం. రెండవది, ఒక ప్రజాదరణ కలిగిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో నరేంద్ర మోడీ అనే వ్యక్తి గత 10 ఏళ్లుగా పూర్తి మెజారిటీతో పాలన సాగిస్తూ ఉండడం, ఆయన తనదైన శైలిలో ముందుకెళ్ళడం. సో ఈ రూపేణ చూసుకుంటే, అంటే గత 10 ఏళ్లలో జరుగుతున్న రకరకాల పరిణామాల్ని మనం చూసుకుంటే, ఇక్కడ భారత్ ఒక్కటే ఒక స్పష్టమైన వైఖరితో స్పష్టమైన విధానంతో నెమ్మదిగా ఎదుగుతూ ఈరోజు 3వ ఆర్థిక వ్యవస్థగా మారే దిశగా సాగుతూ జనాభాలో కూడా అత్యధిక జనాభా కలిగిన దేశంగా కూడా ఉంటూ ఎవరి పక్షాన తీసుకోకుండా కేవలం తనకంటూ ఒక విధానం, తన ప్రయోజనాలకని ముందుకు వెళ్తున్న వేళ భారత్ యొక్క క్రెడిబిలిటీ ఏదైతే ఉందో అది రోజు రోజుకి పెరుగుతుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనా విషయంలో కూడా భారత్ స్పష్టంగా ఉంది. 2 దేశాల దీనికి మేము కట్టుబడి ఉన్నాం, ఇద్దరూ శాంతియుతంగా ఉండాలి. యుక్రెయిన్ రష్యా విషయంలోనూ భారత్ స్పష్టంగా ఉంది, ఇది శాంతి ద్వారానే పరిష్కరించుకోవాలి, చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి. ఈ యుద్ధం అనవసరమైన యుద్ధం, కొంతమంది అహంకారాన్ని తృప్తిపరచుకోవడానికి జరుగుతున్న యుద్ధం కాబట్టి దీనిలో సామాన్య ప్రజలు ఇబ్బంది పడకూడదు కాబట్టి
మీరు శాంతి దిశగా చర్చల దిశగా వెళ్ళండి అనేది భారత్ యొక్క స్టాండ్. అవును. ఆ విషయంలో అమెరికాకి భారత్ ఒత్తాసు పలకలేదు, రష్యాకి పలకలేదు. అవును. అట్లనే అమెరికాతోనూ ఈరోజు తన మిత్రత్వాన్ని చెడగొట్టుకోలేదు, రష్యాతోనూ మిత్రత్వాన్ని చెడగొట్టుకోలేదు. రెండు వైపులా మిత్రత్వాన్ని అటువంటప్పుడు ఏమవుతుందంటే వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడగలిగే సత్తా ఈరోజు భారత్కు ఒక్కడికే ఉంది, అవును. ఇంకెవరికి లేదు. లేదు. అదే విషయాన్ని ఈరోజు పుతిన్ బహిరంగంగా, ఎందుకంటే పుతిన్ ఏ సమావేశంలో ఈ మాటలు అన్నారో, ఆయన బ్రిక్స్కి సంబంధించి కొంతమంది వీళ్ళని పిలిచి సమావేశం పెట్టిన సందర్భంగా ఆఫ్రికా లీడర్లు కూడా కొందరున్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది సహజ సిద్ధంగా భారత్ని పుతినే కాదు అందరూ గుర్తిస్తున్నారు. ఈరోజు యుక్రెయిన్ అధ్యక్షుడు కూడా భారత్ తలుచుకుంటే యుద్ధాన్ని ఆపగలదు, ఈ విషయంలో భారత్ చొరవ చూపాలి అని చెప్పి అతను అంటున్నాడు. ఇప్పుడు పుతిన్ అదే మాట అన్నాడు. అమెరికా కూడా ఈ విషయం తెలుసు, భారత్ తలుచుకుంటే దీన్ని ఆపగలదు. మొన్న ఇక్కడ రెండు సంఘటనలు మనం గుర్తుపెట్టుకోవాలి, భారత్ యొక్క ప్రభావం రష్యా మీద ఎలా ఉంది అని. భారతీయ విద్యార్థుల్ని బయటికి తీసుకురావడానికి అంత భీకర యుద్ధంలో కూడా ఒక 24 గంటల విండో తీసుకోగలిగిన సత్తా భారత్కి ఆ రోజు ఉండింది. నిన్న కూడా నరేంద్ర మోడీ గారు యుక్రెయిన్ వెళ్ళిన సందర్భంగా 36 గంటల పాటు ఆ దేశంలో సైరన్లు మోగలేదు. అంటే రష్యా ఎటువంటి దాడి చేయకుండా నిశ్శబ్దంగా ఉంది. అది దేనికి సూచిక? అంతకుముందు అమెరికా అధ్యక్షుడు వెళ్ళినప్పుడు కానీ ఎక్కడ యుద్ధం ఆపలేదు. ఒక్క నరేంద్ర మోడీ ఆ గడ్డ మీద ఉన్నంత కాలం సమయం 36 గంటల పాటు అక్కడ యుద్ధం జరగలేదు. సో ఈ గౌరవం అనేది ఒక్కసారిగా రాదు. ఇప్పుడు చరిత్ర మనం తీసుకుంటే ఆ గౌరవాన్ని ఈరోజు అమెరికా కోల్పోతుంది. చివరగా ఈరోజు పరిస్థితి ఏంటి? అమెరికాది డాలర్లలో కూడా మేము బిజినెస్ చేయమనే స్టేజ్కి వచ్చేసింది ప్రపంచం. నువ్వు డాలర్లను అడ్డుపెట్టుకుని కూడా మమ్మల్ని బెదిరిస్తున్నావు కాబట్టి డాలర్లో కూడా మేము బిజినెస్ చేయమనే స్టేజ్కి ఈరోజు ప్రపంచం వచ్చింది అని అంటే ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చరిత్ర కారణంగా మారుతున్న పరిస్థితుల్లో ఎదుగుతున్న భారత్ని నువ్వు గుర్తించాలి. అది ఈ రోజు కూడా అమెరికాకి సహించడం లేదు. బంగ్లాదేశ్లో జరిగింది ఇవన్నీ చూస్తే అమెరికా భారత్ ఎదుగుదలని చైనా కోసం అంగీకరిస్తూనే అట్లని నన్ను ప్రశ్నించే స్థాయికి భారత్ ఉండకూడదు అనేది అమెరికా విధానం. దానికి అనుగుణంగానే బంగ్లాదేశ్లో ఏదో గొడవ చేసింది, ఇంకోటి ఏదో చేసింది అన్న అనుమానాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు భారత్కి ప్రపంచ దేశాల్లో వస్తున్న గుర్తింపు, భారత్ వైఖరికి వస్తున్న ఏదైతే మద్దతు ఉందో ఆ మద్దతే పుతిన్ చేత ఈరోజు అవే మాటలు చెప్పించే, గతంలో జెలెన్స్కీ చేత చెప్పించే, అంతకుముందు అమెరికా దౌత్యాధికారులు కూడా భారత్ తలుచుకుంటే యుద్ధాన్ని ఆపగలదు అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పాయి. ఈ యుద్ధం ఎందుకు కొనసాగుతోంది ఏంది అన్న విషయాలు మనం పక్కన పెట్టి ఇజ్రాయెల్ సంబంధించిన విషయంలో కూడా అదే జరుగుతోంది. అందువల్ల ఏంటంటే ఆ పాక్షికత ఏదైతే ఉందో అది మెయింటైన్ చేయడం కష్టం. నువ్వు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రూపంలో లొంగాల్సి ఉంటుంది. అది చెయ్యకుండా భారతదేశం చాలా జాగ్రత్తగా ఎప్పటి నుంచి పివి నరసింహరావు హయాంలో భారతదేశం మీద అటమిక్ శాంక్షన్ల దగ్గర నుంచి ఆ వాజ్పేయి గారు బాంబు పేల్చిన తర్వాత నుంచి ఈరోజు భారతదేశం జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ అన్ని ఆటంకాలని దాటుకుంటూ ఎదుగుతోంది. ఆర్థికంగా కూడా ఈరోజు 7% ఖచ్చితంగా భారతదేశ గ్రోత్ ఉంటుంది, జీడిపి గ్రోత్ ఉంటుందనే విషయం వచ్చింది. మిగతా ఏ ఎకానమీల్లో ఇటువంటి పరిస్థితి లేదు. అందువల్ల భారత్ చాలా జాగ్రత్తగా వేస్తున్న ఈ అడుగులకి, ఎదుగుతున్న తీరుకి ఇది గుర్తింపు. ఇందులో పెద్దగా ఈరోజు పుతిన్ చెప్పినా, రేపు అక్కడ ట్రంప్ వచ్చినా లేదా హ్యారిస్ వచ్చి చెప్పినా కూడా భారత్కి ఈరోజు ఆ గౌరవం ఉంది. ఇంకొకటి ఇటీవల మనకి ఈ గత వారంలో వచ్చిన ఒక ప్రకటన, ఈ బ్రిక్స్ దేశాల అధినేతల సమావేశాన్ని భారత్ న్యూయార్క్లో హోస్ట్ చేయబోతోంది. ఓకే, బ్రిక్స్ అంటున్నాను, సారీ, క్వాడ్ దేశాల అధినేతల సమావేశాన్ని. క్వాడ్ దేశాలు ఎవరు? ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్, ఇండియా, జపాన్తో కలుపుకొని ఈ దేశాల యొక్క అధినేతల సమావేశాన్ని బ్రిటన్ మన న్యూయార్క్ నగరంలో భారతదేశ ప్రధానమంత్రి హోస్ట్ చేయబోతున్నాడు. దీని అర్థం ఏమిటి? రెండవది, జెలెన్స్కీతో మాట్లాడిన తర్వాత ఇండియాకి తిరిగి వచ్చిన ప్రధానమంత్రి అటు పుతిన్తోనూ మాట్లాడాడు, ఇటు బైడెన్తోనూ మాట్లాడాడు. నేను అక్కడ ఏం చర్చించానో, ఆయన నాకేం చెప్పాడు, నా అభిప్రాయం ఏంది, ఇద్దరికీ చెప్పాడు ఆయన.
ఇద్దరికి చెప్పాల్సిన విషయాలు చెప్పాడు. అవును. అందువల్ల ఏంటంటే ఇక్కడ భారత్ చాలా జాగ్రత్తగా ఎదుగుతోంది, నిష్పక్షపాతంగా ఉంది, తన ప్రయోజనాలు ముఖ్యం అనుకుంటోంది. ఒక నమ్మకమైన ప్రజాదరణ కలిగిన నాయకుడు ఈరోజు ఉండడం భారతదేశానికి కలిసి వచ్చిన అంశం. వీటన్నిటి కారణంగానే ఈరోజు పుతిన్ చెప్పిన ఆ ప్రకటన ఏదైతే ఉందో అది వీటన్నిటికీ రుజువు. అవును. సీషెల్స్, మాల్దీవ్స్, బహ్రెయిన్, బ్రూనై నిన్న అంటే ఇట్లాంటి చిన్న చిన్న దేశాలను చాలా టెక్నికల్గా ఎంచుకొని ఒక ప్రధానమంత్రి ఆయన స్థాయిలో వెళ్ళి రావడం అనేటువంటిది కూడా దీనికి కొంత ప్రభావం చూపించినటువంటి చెప్పుకోవచ్చు ప్రపంచ దేశాలన్నింటిలో కూడా. ఇప్పుడు నరేంద్ర మోడీ మొట్టమొదటి నుంచి పర్సనల్ ర్యాపో బుల్ చేసే వ్యక్తి. అవును. అది దేశాధినేతలైనా కానీ భారతీయ జనతా పార్టీలో కార్యకర్త అయినా కానీ వ్యక్తిగత సంబంధాలు పెట్టుకునే వ్యక్తి. అవును. షింజో అబే జపాన్ ఆ వ్యక్తి గత 10 ఏళ్లుగా ఆయన ప్రధానిగా ఉంటూ ఎంతో మంది నేతల్ని కలిసినప్పుడు ఆ సహజ సిద్ధమైన స్వభావం ఏదైతే ఉందో దాని కారణంగా ఆయనకి ప్రపంచంలో ఉన్న దేశాధినేతలందరితోనూ ఏదో ఒక సందర్భంలో కలవడం, వాళ్ళతో మాట్లాడడం, వ్యక్తిగత సంబంధాలని పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఈ వ్యక్తిగత సంబంధాలకి ప్రాధాన్యత ఇచ్చే ప్రధానమంత్రిగా అందులో రాజకీయాలు ఏమీ లేవు. ఇప్పుడు యుఏఈలో మనకి ఒక అబుదాబిలో దేవాలయం కట్టగలిగిన ముస్లిం దేశంలో, ఖతార్ నుంచి మన మాజీ నేవల్ అధికారులని విడిపించుకురాగలిగిన, లేదా గల్ఫ్లో వేరే సౌదీ అరేబియా యువరాజుతో మంచి సంబంధాలు పెట్టుకోగలిగిన, ఇవన్నీ కూడా ఇక్కడ మతము లేదా కులము లేదా ఇంకొకటి సిద్ధాంతము కాదు. మన దేశ ప్రయోజనాలకి ఏది మంచిది, ప్రపంచానికి ఏది మంచిది, ఈ అంశాలు దృష్టిలో పెట్టుకునే భారత ప్రధానమంత్రి అన్ని దేశాలతో మంచి సంబంధాలు పెట్టుకుంటూ వచ్చారు. చాలా మంది అనుకున్నారు ఈయన ప్రధాని అయితే, బీజేపీ నాయకుడు ప్రధాని అయితే గల్ఫ్ దేశాలన్నీ, ఇస్లామిక్ దేశాలన్నీ బహిష్కరిస్తాయని. ఈరోజు పరిస్థితి ఉల్టా. అదే ఇస్లామిక్ దేశాలు గుళ్ళు కట్టున్నాయి. అదే గుడిని ప్రైమ్ మినిస్టర్ పోయి ప్రారంభించి వస్తున్నాడు అక్కడ స్థానికంగా ఉన్న సుల్తాన్తో కలిపి. సో ఈ మొత్తం వ్యవహారానికి కొనసాగింపే ఈరోజు బ్రూనై కూడా ఇస్లామిక్ దేశమైనప్పటికీ, ఒక రాజు సుల్తాన్గా అక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరికి కావాల్సింది బేసిక్గా మంచి వాణిజ్యం చేయగలిగిన మార్కెట్, మంచి పెట్టుబడులు పెట్టిన మార్కెట్, మంచి నమ్మకంతో స్థిరత్వంతో పనిచేయగలిగిన ప్రభుత్వాధినేత. ఇటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఎవరైనా సహజంగా స్వాగతిస్తారు. ఈరోజు రెండోది, ఈయనకున్న పర్సనల్ ర్యాపో బుల్ చేయడం అనే ఒక సహజ సిద్ధ స్వభావం ఏదైతే ఉందో, ఇప్పుడు 40 ఏళ్ళు పూర్తయ్యాయి బ్రూనైతో దౌత్య సంబంధాలు పెట్టుకొని. ప్రధానమంత్రి వెళ్లాల్సిన పని లేదు, ఉపరాష్ట్రపతినో రాష్ట్రపతినో వాళ్ళని కూడా పంపించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రధానమంత్రి స్వయంగా వెళ్ళడం, మాట్లాడడం మనకి తూర్పు ఆసియా దేశాల్లో ఒక మంచి పరిణామం. ఎందుకంటే మనకి ఇప్పటికే మలేషియా, ఇండోనేషియా, వియత్నాం, లావోస్ వీళ్ళతో మంచి సంబంధాలే ఉన్నాయి. ఈ చిన్న దేశంతో కూడా, మనం చిన్న దేశమైనప్పటికీ కూడా మనం దాంతో కూడా మన సంబంధాలు కోరుకుంటున్నాం అనే ఒక సందేశం అనేది ఈరోజు ప్రధానమంత్రి ఇవ్వగలిగారు. దాంతో ఏమవుతుంది, ఒక వ్యక్తిగతంగా ఒక ప్రధానే స్వయంగా వస్తే, అంటే ఆ దేశపు యువరాజే స్వయంగా వచ్చి ఆయన్ని ఆహ్వానించడం అనేది ఒక రకంగా భారతదేశానికి దగ్గర గౌరవం. ఆ గౌరవాన్ని తీసుకొస్తున్న ప్రధానమంత్రికి మనం అభినందనలు తెలియజేయాలి. అటువంటి గౌరవం ఈరోజు ఆయన సింగపూర్కి వెళ్ళాడు. సింగపూర్ నుంచి బ్రూనై నుంచి సింగపూర్లో కూడా సింగపూర్ ప్రధానితోటి ఇది ప్రోటోకాల్ ఫోటో, ఇది మా ఫ్రెండ్షిప్ ఫోటో అని సపరేట్ గా మాట్లాడేంత, అది వ్యక్తిగత ర్యాపో, అది సహజ సిద్ధంగా ఉంది. అది ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో ఇటలీ ప్రధానమంత్రి ఆమె మోడీతో సెల్ఫీ దిగడము, ఇవన్నీ కూడా, ఈవెన్ ప్యూటిన్ కూడా వ్యక్తిగతంగా పాల్గొనడం, ఇవన్నీ. సింగపూర్తో కూడా 2 పరిణామాలు మనం ఇక్కడ గట్టిగా గమనిస్తే, సింగపూర్ ఈరోజు మన ఏవియేషన్ రంగంలో టాటాలతో కలిపి ఒక పెద్ద పెట్టుబడిదారు. రెండోది, సెమీ కండక్టర్ విషయంలో సింగపూరు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే సింగపూర్కి తెలుసు భారత్లో ఉన్న వనరులు, భారత్ యొక్క సాంకేతిక పరిజ్ఞానం. ఎందుకంటే సింగపూర్కి జియోగ్రాఫికల్ లిమిటేషన్స్ ఉన్నవే, దగ్గరగా ఉన్న భారత్లో 1 చైనా, 2 భారత్. వాళ్ళు ఎక్కడైనా పెట్టుబడులు పెట్టడానికి కానీ ఆ జియోగ్రాఫికల్ లిమిటేషన్స్ని అధిగమించడానికి వాళ్ళకి చైనా కన్నా భారత్లోకి రావడం సులభం. ఎందుకంటే భారత్లో సుస్థిర విధానాలు ఉన్నాయి, సుస్థిరమైన పాలన సాగుతూ ఉంటుంది, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. పివి నరసింహరావు ప్రభుత్వం వచ్చింది, మన్మోహన్ సింగ్ వచ్చారు, వాజ్పేయి 2 సార్లు వచ్చి వెళ్ళారు, ఇప్పుడు ప్రధానమంత్రి. ఒక విధానం మారలేదు.
స్వేచ్ఛాయుత వాణిజ్య విధానం ఏదైతే ఉందో, విదేశాంగ నీతి ఏదైతే ఉందో అది పెద్దగా మార్పులు లేవు. అందరూ దేశానికి పనికొచ్చే రీతిలో వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా ముందుకు తీసుకెళ్లారు తప్ప డ్రాస్టిక్ చేంజెస్ తీసుకురాలేదు. ఒక విధానం సుస్థిరంగా సాగుతోంది కాబట్టి చైనా కన్నా కూడా సింగపూర్కి భారతదేశంతో వాణిజ్యం చేయడం సులభం, భారతదేశంలో పెట్టుబడులు పెట్టడం సులభం, భారతదేశంలో తమ ధనాన్ని పెంచుకోవడం సులభం. సో ఈ విషయం సింగపూర్కి తెలుసు కాబట్టి సెమీకండక్టర్ రంగంలో చైనాలో చాలా పెట్టుబడులు ఉన్నాయి సింగపూర్కి, అయినప్పటికీ కూడా భారతదేశంలో కూడా పెట్టాలని నిర్ణయించుకోవడం, ఒప్పందం చేసుకోవడం, ఇవన్నీ కూడా చిన్న చిన్న దేశాలు అయినప్పటికీ కూడా వాటి యొక్క విలువ ప్రాధాన్యతను ప్రధానమంత్రి స్వయంగా గ్రహించడమే కాకుండా వ్యక్తిగతంగా వాళ్ళందరినీ తన వైపు తిప్పుకునేలా చేయడము, తద్వారా అల్టిమేట్గా ఇక్కడ ఏంటి, భారత్ యొక్క ప్రయోజనాలని కాపాడడం. ఇది సాధించగలగడం అనేది నరేంద్ర మోడీ యొక్క ప్రత్యేకత. వ్యక్తిగతంగా విదేశాంగ విధానం క్రెడిట్ మోడీకి ఇవ్వచ్చు, మోడీకి ఇవ్వాలి, మోడీ యొక్క టీంకి ఇవ్వాలి. ఓకే, మోడీకి అండదండలుగా నిలుస్తున్న ఒక ఇద్దరు ప్రధాన వ్యక్తులు, అజిత్ దోవల్ కావచ్చు లేదా జయశంకర్ కావచ్చు, అంతర్గతంగా ఆ టీంలో పనిచేస్తున్న అమిత్ షా కావచ్చు, వీళ్ళందరూ ఒక రకంగా ఆ పై స్థాయిలో ఉన్న ఈ టీం ఏదైతే ఉందో ఆ టీం చాలా గట్టిగా తమ నిర్ణయాలను తీసుకుంటోంది, ముందుకెళ్తోంది. దాన్ని బట్టే ఎప్పుడైతే నువ్వు గట్టిగా నిర్ణయాలు తీసుకుని అది స్పష్టంగా చెప్పగలుగుతావో ఆ రోజు ప్రపంచం కూడా యాక్సెప్ట్ చేస్తుంది. వీళ్ళు ఒక మాట లోపల బయట రెండో మాట లేదు, ఒకటే మాట. అది విదేశాంగ శాఖతో మాట్లాడినా ఒకే మాట, హోంశాఖతో మాట్లాడినా ఒకే మాట, రక్షణ శాఖతో మాట్లాడినా ఒకే మాట, ప్రధానమంత్రి మాట్లాడినా ఒకే మాట. ఆ సందేశం ఎప్పుడైతే వెళ్తుందో దేశాలకు కూడా స్పష్టత ఉంటుంది, వీళ్ళతో ఎలా డీల్ చేయాలి, ఏం చేయాలి, ఇష్టం ఉంటే ఇష్టం లేకపోయినా. అందువల్ల ఇది ఒక రకంగా చూస్తే నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఒక స్పష్టమైన వైఖరితో సాగే ప్రభుత్వానికి లభిస్తున్న గౌరవం, ఆ గౌరవం మొన్న ప్యూతిన్ మాటల్లో కూడా ఇదైంది, బ్రూనే పర్యటనలో అయింది, అంతకుముందు ఆయన పోలాండ్ వెళ్ళినప్పుడు అయింది. ఇవన్నీ కూడా రేపు భవిష్యత్తులో ఆయన ఈ క్వాడ్ సమావేశానికి వెళ్ళినప్పుడు కూడా వీటి మీద చర్చ జరుగుతుంది. రాబోయే రోజుల్లో పరిణామాలు ఎలా సంభవిస్తాయి అన్నది మనం వేచి చూడాలి. ఏది ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ఎన్నిక ఫలితాలు ఇవన్నీ కూడా.